హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో పొలానికి ఎలా కాపలా ఉంటారు, పొలంలో ఒకవేళ బరిగొడ్లు, ఒకవేళ గేదెలన్న బరిగొడ్లన్న ఒకటే కదా. ఒకవేళ ఎద్దులు బడుదుల్లో లాగా పడితే మనం ఎలా కాపలా ఉండాలంటే, సపోజ్ మనం బరిగొడ్లు ఒకళ్ళు కాస్తారు కదా, ఒకళ్ళు కాసిన తర్వాత ఈవినింగ్ పూట వస్తాయి. ఈవినింగ్ పూట వచ్చినప్పుడు కొన్ని బరిగొడ్లు ఉంటాయి కదా, కొన్ని ఇప్పుడు మామూలు కాలేజీలో అయినా కొంచెం బ్యాక్ బెంచర్స్ ఉంటారు కదా, గాలి వల్ల అంటారు కదా, ఈ గాలి బరిగొడ్లాగా అవి ఇంకా వెనక్కు పోకుండా చాలా పొలాలు అమ్మట వస్తాయి కదా. అవి వచ్చినప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ మనం పొలం దగ్గరికి వెళ్తాం కదా, పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అవి వచ్చినాక ఇక చూడండి అడుగులు ఉన్నాయి. మా చెల్లెళ్ళకి బరిగొడ్లు పడ్డాయి ఇంత ముందు రోజు, అందుకే ఈరోజు వచ్చి కాపలా ఉన్నాను. చేను చుట్టూరు చూస్తూ ఉన్నాను ఏమేమో వస్తాయేమని. మొన్న వచ్చినప్పుడైతే ఇక అడుగులు చూడండి బాగా మేసి తినేసాయి. కంది, జొన్న పత్తి అయితే తినవు కానీ జొన్న, కంది తినేస్తున్నాయి. అందువల్ల ఈరోజు తప్పనిసరిగా వచ్చి వాటిని కాపలా అయితే కూర్చున్నా రాకుండా చేద్దామని. అయితే ముందు రోజు అయితే వర్షం బాగా పడేసరికి అది బాగా తేమగా ఉంది అయినా వస్తాయి బరిగొడ్లు. అందుకే ఈరోజు అయితే అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నా, వెయిట్ చేస్తూ ఉన్నా ఏమైనా వస్తాయేమో. ఇలాగ మీకు మీ ఏరియాలో ఇలాగ ఎప్పుడైనా ఇలాగ వస్తాయో కామెంట్ చేయండి. గేదెలు లేకపోతే పందులు ఇలాంటివి ఏమైనా వస్తాయేమో కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే పందులు అయితే ఉండవు కానీ గేదెలు అయితే వస్తాయి. ఇంతకుముందు అయితే మామూలుగా అయితే మేము జొన్న వేసేవాళ్ళం. జొన్న వేసేటప్పుడు అయితే పెట్టెల కోసం అయితే కాపలా ఉండేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మా పెట్టెలు అవి పాత రోజులు కదా, ఇంకా పాత రోజుల్లోనే పోయాయి. ఇప్పుడు ఓన్లీ గేదెలే వస్తుంటాయి. గేదెల కోసం కాపలా ఉండడమే. వాళ్ళకి చెప్పాము, వాళ్ళకి కట్టేసుకోమని. ముందు రోజు వాళ్ళు కూడా కట్టేసుకుంటా అన్నారు. ఈరోజు ఎక్కువ శాతం రాకపోవచ్చు, ఎందుకంటే ముందు రోజు వాళ్ళకి చెప్పేసి వచ్చాము ఇలా కట్టేసుకోండి ఇలా వస్తున్నాయి అని. ఇంకా ఈరోజు కూడా కొంచెం సేపు ఉంటా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటా, ఇంకా వెళ్ళిపోతాను. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇప్పుడు వరకు అయితే 8,500 10,500 వరకు